हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. ఈరోజు భక్తులందరికీ కూడా ఒక విషయం చెప్పాలి అని అనుకున్నాను. మీరు ఎక్కడి నుంచైతే వింటున్నారో ఈ జపా క్లాస్‌ని, మాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటి అనంటే, ఇప్పుడు చూడండి ఎంత బాగా ఫర్ ఎగ్జాంపుల్ 'రాజేశ్వరి మాతాజీ హెచ్‌వై‌డి' అని పెట్టారు చూడండి. ఇక్కడ ఇంకెవరు పెట్టారు అలా? చూడండి 'శివాలిని ఆదిలాబాద్' అని పెట్టారు. తర్వాత ఇక్కడ 'గాయత్రి పాత్ర ఒడిస్సా' అని పెట్టారు. అలా మీరందరూ కూడా ఎక్కడి నుంచి వింటున్నారో 'సునీత రాజమండ్రి' అనుంది ఇక్కడ చూడండి. అప్పుడు అలా మీరెక్కడి నుంచి వింటున్నారో మీ పేరుని రీనేమ్ చేసి పక్కన పెట్టండి. మీరు మీ రీనేమ్ చేసుకొని మీరు పక్కన ఎక్కడి నుంచి వింటున్నారు అని పెట్టండి. అందరికొక 1 మినిట్ టైమ్ ఇస్తాను. అందరూ కూడా రీనేమ్ జేసుకోండి. ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారేమో? చెప్తాను చూడండి. మీ పేరెక్కడైతే ఉందో చాట్ బాక్స్‌లోకెళ్ళి దాన్ని నొక్కేసి దాంట్లో రీనేమ్ అనే ఆప్షన్ ఉంటుంది. పక్కన మీరు ఏ ప్లేస్ నుంచి ఉన్నారో పెట్టేయండి. బెంగుళూరు అని పెట్టారు నవదీప్ ప్రభు. సునీత మాతాజీ రాజమండ్రి, వినోద్ ప్రభు ఆదిలాబాద్, సునీత మాతాజీ రాజమండ్రి, రవి పరిమళ మాతాజీ అనంతపూర్. వెరీ గుడ్. సుధా మాతాజీ కడప, విహారిక మాతాజీ రాజమండ్రి, శిరీష మాతాజీ చీరాల, గీతా మాతాజీ వనపర్తి, గోవర్ధన్ ప్రభు ఆదిలాబాద్, స్వప్న మాతాజీ, మీనాక్షి మాతాజీ పుట్టపర్తి, శ్రావంతి మాతాజీ నిర్మల్, గోపి మాతాజీ, గోపి ప్రభు అనంతపూర్, బృందావని హైదరాబాద్, శ్రీకర్ ప్రభు పర్గి. సంతోషం. ఇలా అందరూ కూడా తప్పకుండా పక్కన మీరెక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు అనే ప్లేస్ తప్పకుండా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటికే అలానే ఉంచండి. ప్రతిరోజు కూడా అలానే ఉండేటట్టుగా ఉన్నదనుకోండి. అప్పుడు మనకి కరెక్ట్‌గా ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు అనే విశేషాలన్నీ కూడా తెలుస్తాయి. పక్కన రీనేమ్ చేసి జస్ట్ మీరు పక్కన పెట్టుకోవాలంతే. ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు అని. చాలా సంతోషం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనము శ్రీమద్ రామాయణంలోని చిట్ట చివరి దశకి చేరుకున్నాం. హనుమ బయలుదేరినారు. రాముడి తరపున
భరతుడికి ఈ విషయాన్ని చెప్పాలి అని. రాముడు వచ్చేస్తున్నాడు అనే విషయం తెలియజేయాలి అని బయలుదేరినారు. హనుమ వెళ్ళే అంత సమయంలోకే అక్కడ భరతుడు 14 సంవత్సరములు అయిపోయినాయి అని ఒక చిత ఏర్పాటు చేసుకోవటం ప్రారంభం చేశారన్నమాట. హనుమ వెళ్ళినాడు. భరతుడితో చెప్పాడు, "ఓ భరతా! రాముడొచ్చేస్తున్నాడు. ఆయన భరద్వాజాశ్రమంలో ఆగి నీకోసమని వచ్చేస్తున్నాడు. కొద్దిగా సమయము వెయిట్ చెయ్యి." అయినా కబురు పంపించారు నేనొస్తున్నానని. ఓపికతో ఉండు భరతా! రావణాసురుడి దగ్గర నుంచి సీతమ్మ తల్లిని తీసుకొచ్చేశారు. పుష్పక విమానంపై అధిరోహణ చేసి వస్తూ ఉన్నారు అనే విషయాన్ని తెలియజేశారనమాట. భరతుడి యొక్క ఆనందానికి హద్దులు లేవండి. భరతుడు ఎంత ఆనందపడుతున్నాడు అనంటే, అసలు రాముడు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనకి ఇనీషియల్‌లో ఒక భావన ఉన్నా అండి. ఫస్ట్ ఏమన్నాడు భరతుడు? "లేదన్నయ్య నాకు రాజ్యం వద్దు. నువ్వే రాజ్యానికి అధిపతి. నువ్వే రావాలి. నువ్వే పాలించాలి." ఫస్ట్ అండి చాలా మందికి వాల్యూస్ బానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ పోస్ట్ అండ్ పొజిషన్ అలవాటవుతుందో, ఎప్పుడైతే ఆ కంఫర్ట్స్ అలవాటైతాయో, అప్పుడేమవుతుందో తెలుసా అండి? మన మనస్సు మారిపోతూ ఉంటుంది. వాటన్నిటికి అలవాటు పడిపోవటం ప్రారంభం చేస్తుంది. అప్పుడు మనం ఫస్ట్ ఏదైతే విషయాలతో మనం ప్రారంభం చేశామో, ఆ ప్రారంభం చేసినవన్నీ కూడా కాంప్రమైజ్ అయ్యేటట్టుగా ఉంటాయి. ఈ ప్రపంచంలో మీరు చూడండి కొంతమంది రాజకీయ పార్టీలు స్టార్ట్ చేస్తారు. ఒక సంకల్పంతో. కానీ తర్వాత ఏమవుతుందండి వాటిని? అవి మెల్లమెల్లగా మారిపోతూ ఉంటాయి. దేనికి ప్రారంభం చేశారో అదంతా పక్కకెళ్ళిపోతుంది. ఏమి పని పాట లేనివన్నీ కూడా ప్రారంభం చేసేస్తారు. ఏదైతే ప్రిన్సిపల్స్ వాళ్ళు పాటించాలి అనుకుంటారో, దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించటం ప్రారంభం చేస్తారు. కానీ భరతుడి యొక్క నిష్ట చూడండి అసలు. అంత పెద్ద అయోధ్య నగర సామ్రాజ్య చక్రవర్తిగా ఉన్నా సరే, ఉన్నాడు అంటే రామ పాదుకల్ని ఉంచాడండి. అయినా సరే ఆయనకి రామ పాదుకలు ఏలుతున్నాయి అనే భావన కంటే, రాముడే అక్కడుండి పరిపాలన చేస్తున్నాడు అనే భావననే ఎప్పుడు భరతుడి దగ్గర ఉన్నది. అవునా కాదా చెప్పండి? ఆ భావన ఉండటం చేత ఎప్పుడూ కూడా భరతుడికి తన అన్నయ్య పట్ల ప్రేమ తగ్గటము, గౌరవం తగ్గటము, ఆయన నించున్న ఒక వాల్యూకి కాంప్రమైజ్ అవ్వటము అనేది ఎప్పుడు జరగలేదు ఆయన జీవితంలో. ఎప్పుడంటే ఎప్పుడు అసలు అలా జరగనే జరగలేదు.
ప్రతి ఒక్క రోజు ఇదే వెయిట్ చేశాడు. ఎప్పుడు రాముడొస్తున్నాడు? ఎప్పుడు రాముడొస్తున్నాడు? ఎప్పుడు రాముడొస్తున్నాడు? ఎప్పుడు రాముడొస్తున్నాడని మాత్రమే ఆలోచన చేశాడు. అంత పెద్ద రాజ్యం కూడా అండి భారంగా అనిపించింది భరతుడికి. భరత అన్నదానికి అర్థమే అది. రాజ్య భారనాథ్. రాజ్యాన్ని భరించాడు భరతుడు. ఆహా! మనకి ఫెసిలిటీ కావాలి అని అనుకుంటాం. మనకి పొజిషన్ కావాలి, పవర్ కావాలి, హోదా కావాలి అని అనుకుంటారు ఈ ప్రపంచంలో ఉండే జనాలందరూ కూడా. కానీ భరతుడు చూడండి. భారనాథ్. భారణ. అయ్యా! రాముడి యొక్క సొత్తుని నేను అనుభవిస్తున్నానే. రాముడి యొక్క సొత్తు నా దగ్గరెందుకున్నది? రాముడి యొక్క సొత్తు రాముడి దగ్గరుండాలి. నేను రాముడి యొక్క సొత్తునే. రాముడు యొక్కటి రాజ్యము. ఇప్పుడు చూడండి మీకొక విషయం జెప్తాను. మీ మొబైల్ ఫోన్ ఉందనుకోండి. ప్రొద్దున పూట లేవంగానే మీ ఇంట్లో ఉండే పిల్లలకి చెప్పిందనుకోండి. "ఏయ్! ఇద్దరిక్కడ రండి. తొందరగా కిచెన్ క్లీన్ చేయండి" అని మీ మొబైల్ ఫోన్ గాని మాట్లాడిందనుకోండి మీరేమంటారు? ఏంది? మొబైల్ ఫోనే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేస్తుంది? ఏం మెంటలా దీనికి? దీన్ని తీసి అవతల పడేసేయండి. భరతుడికి ఈ భావన ఉండేది. అరే! నేను రాముడి యొక్క పరికరాన్ని, అయోధ్య రాముడి యొక్క సొత్తు, అయోధ్య వాసులందరూ కూడా రాముడి యొక్క పరికరాలు. ఒక పరికరమైన నేన్ని ఇంకొక పరికరానికి ఎలా చెప్పాలి ఆదేశములు? స్వామి చెప్పాలి. నేను కాదు చెప్పాల్సింది. నేనొక పరికరాన్ని మాత్రమే రాముడి చేతిలో అనే భావన భరతుడికున్నది. ఈ ప్రపంచంలో మీరు చూస్తే అండి అన్నాతమ్ముళ్ళందరూ కూడా ఆస్తుల కోసం కొట్లాడుకుంటుండే ఈ ప్రపంచంలో సనాతన ధర్మంలో చూసిన అన్నాతమ్ముళ్ళు చూడండి, నాకొద్దమ్మా రాజ్యం అంటే నువ్వు తీసుకో. నాకొద్దు నువ్వు తీసుకో. నాకొద్దు నువ్వు తీసుకో. నాకొద్దు నువ్వు తీసుకో. ఇక్కడేమో ఇవ్వు ఇవ్వు అని కొట్లాట. అక్కడేమో తీసుకో తీసుకో అని కొట్లాట. తీసుకో తీసుకో అని కొట్లాట ఒక దగ్గరుంటే, వద్దు వద్దు అని కొట్లాట. ఇలా ఉందండి పరిస్థితి. రామాయణం అధ్యయన చేయటం వల్ల, రామాయణాన్ని తెలుసుకోవటం వల్ల రామాయణం యొక్క విశేషాలు అర్థం జేసుకోవటం వల్ల ప్రతి ఒక్క సంబంధము మెరుగుపడుతుంది. గుర్తుపెట్టుకోండి జీవితంలో. మొన్న మేము రాధేశ్యామ్ ప్రభుకి చెప్తున్నాం ఇలా మేము ప్రభుజీ ప్రొద్దున పూట జపా క్లాస్‌లో ఆహ్, భాగవతం చెప్పట్లేదు మేము. రామాయణం చెప్తున్నాము. జనవరి 22 నుంచి సీతానవమి వరకు అనంటే, చాలా ఎక్సలెంట్. రామాయణము ఆచరణ యోగ్యంలో పెట్టే గ్రంథం అది. ఆచరణ నేర్పించే గ్రంథం అది. చాలా మంచి పని జేశారు మీరు రామాయణాన్ని చెప్పి అనన్నారనమాట. ఆచరణ పర్యంతంలోకి తీసుకొచ్చే పుస్తకం రామాయణం. రాముడు రామో విగ్రహవాన్ ధర్మః. ధర్మంచర సత్యం వద అని ఏ వేదములైతే మనకి ఉపదేశం చేశాయో, అవే వేదములు చెప్పిన రీతిలో ఆయన తన జీవితాన్ని నడుచుకుంటూ ఉన్నాడు రాముడు.
రాముడితో పాటు సీతమ్మ, సీతమ్మతో పాటు లక్ష్మణస్వామి, లక్ష్మణస్వామితో పాటు ఊర్మిళ, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమ, విభీషణుడు, సుగ్రీవుడు, గుహ, శబరి, జటాయు, ఎంతమంది అసలు! వాళ్ళ జీవన విధానముతో మనం ఎలా ఉండాలి అని నేర్పించిన వారు ఇటువైపైతే, వాలి, రావణ, కుంభకర్ణ, శూర్పణఖ, కైకేయి, మందర, వీళ్ళందరూ ఎలా జీవితంలో ఉండకూడదో నేర్పించిన వారు. ఇద్దరూ మనకి టీచర్సే అండి. ఒకళ్ళు ఏం చెయ్యాలో నేర్పిస్తున్నారు, ఇంకొకళ్ళు ఏం చెయ్యకూడదో నేర్పిస్తున్నారు. రెండిటికి మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన జీవితంలో ఏమి చెయ్యాలో కూడా మనకి తెలిసుండాలి. మన జీవితంలో ఏమి చేయకూడదో కూడా మనకి తెలిసి ఉండాలి. రామాయణం ఎన్ని సార్లు చెప్పినా తక్కువ అవుతుంది. ఎన్ని సార్లు విన్నా వినాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే రాముడి యొక్క తత్వం అటువంటిది కాబట్టి. రాముడి యొక్క విశేష గుణములు అటువంటివి. రామాలయం నిర్మింపబడ్డాక రామ్ లల్లా యొక్క దివ్య ప్రతిష్ఠ జనవరి 22వ తారీఖున జరిగాక ఇంకా విశేషంగా రామ వైభవం ప్రపంచ నలుమూలలా కూడా చేరింది అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రామ వైభవంని, సీతమ్మ తల్లి యొక్క వైభవ గుణములను చెప్పేదే శ్రీమద్ రామాయణం. మీరందరూ చక్కగా ఇన్ని రోజులు విన్నారు. మధ్యలో ఎప్పుడైనా మనకి మిస్ అయితున్నా సరే, మన జపా క్లాస్‌లన్నీ కూడా యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతున్నాయి. మీరు చూస్తున్నారో లేదో నాకు తెలీదు కానీ, ప్లే లిస్ట్‌లో మార్నింగ్ జపా క్లాస్ అని ఉంటుంది. రామాయణంకి సంబంధించినవన్నీ కూడా అందులో ఉంటాయి. చక్కగా వాటిని శ్రవణం చేయవచ్చు. మనకి ఇంకొక 2 రోజులలో శ్రీమద్ రామాయణ ప్రవచనములు పూర్తవ్వబోతున్నాయి. మనం చూసినట్లయితే రాముడి యొక్క వైభవం భరద్వాజాశ్రమానికి మాటిచ్చినట్టుగా వెళ్ళి, అక్కడి నుంచి ఇక్కడ ఇంకా ఎక్కువ సమయం గడపలేను. ఎందుకంటే నా తమ్ముడు నా కోసం వెయిట్ చేస్తున్నాడు అని భరతుడి దగ్గరికి రాంగానే భరతుడి యొక్క ప్రేమ, భరతుడి యొక్క ఆనందం అసలు హద్దులు అనేవి లేకుండా పొంగి పొర్లింది రాముడి పట్ల ప్రేమ, భక్తి. అశ్రుధారలు నిరంతరం భరతుడి యొక్క నేత్రముల నుంచి కారుతూనే ఉన్నాయి. అయోధ్యలో ఒక పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. మా రాముడొచ్చేసాడు మళ్ళీ. 14 సంవత్సరములు ఏవైతే ఒక ఉత్సవము, ఒక ఆనందము రాముడు లేకుండా అయోధ్యవాసులు ఏదైతే అనుభవించారో, అదంతా దూరమైపోయింది. రాముడొచ్చేస్తున్నాడు. అని దీపాలు పెట్టి, దీపావళి పండుగను చేసి రాముడిని స్వాగతించారు. అయోధ్యవాసులందరూ కూడా రాముడు
స్వాగతాన్ని ఎప్పుడైతే పొందుతున్నారో రాజ గజము రాముడి యొక్క ఆసనమై రాముడు అధిరోహణ చేసి భరతుడు వెనకాల కూర్చొని చామర కైంకర్యం చేస్తూ రాముని తీసుకెళ్లారట లోపలికి. రామచంద్రమూర్తి యొక్క వైభవం మాటల్లో చెప్పదగినదా? ముగ్గురమ్మలు రాముణ్ణి దర్శనం చేసుకొని సీతమ్మ తల్లిని దగ్గర తీసుకొని అయోధ్యవాసుల యొక్క ప్రాణాలన్నీ పోయి మళ్ళీ తిరిగొచ్చినట్టుగా అయిందట. మీరు ఎప్పుడైనా చూసారా మీరు? కొంతమంది ఇలా ఐసీయూలో ఉండిపోతారు. వాళ్ళకి హార్ట్ బీట్ ఆల్మోస్ట్ లో అయిపోతుంది, ఆగిపోతుంది అన్నప్పుడు అది భుమ్ భుమ్ అనే ఒక ఎలక్ట్రిక్ షాక్ పెడతారనమాట. అప్పుడు వాళ్ళు ఒక్కసారి ప్రాణం వచ్చి మళ్ళీ అవునండి. అలా 14 సంవత్సరాలు ప్రాణం లేనట్టుగా ఉన్న అయోధ్య వాసులందరూ కూడా ఒక్కసారి ప్రాణం వచ్చినట్టుగా అయిపోయిందట. ఒక పండుగ వాతావరణం నెలకొలిందట అయోధ్యలో. మళ్ళీ రాముడి యొక్క పట్టాభిషేకానికి ముహూర్తం ఏర్పాటు చేసి, సీతారాముల యొక్క పట్టాభిషేకం జరిపించడానికి అన్ని రకాల ప్రయత్నములు కూడా చేస్తూ ఉన్నారట అయోధ్యలో. ఆ సీతారాముల వారి యొక్క పట్టాభిషేకం ఎలా జరిగింది అనే విషయం రేపటి రోజున మనం తెలుసుకుందాం. రేపటి రోజున మనం విందాం. ఎల్లుండి సీతానవమి. ఈరోజు మనం రాముడు రావటం, రేపు రామ పట్టాభిషేకం, ఎల్లుండి ఉత్తరాఖండలో ఉండే కొన్ని విశేషములను ప్రస్తావన చేసుకొని మన మన రామాయణ ప్రవచనాన్ని పూర్తి చేసుకుందాం. రామాయణ ప్రవచనముల యొక్క పూర్ణాహుతి ఎల్లుండి 17వ తారీఖున సీతానవమి రోజు మనం పూర్తి చేసుకుంటాం. సుమారుగా 3 నెలలు మనం రాముణ్ణి తలుచుకుంటూ ఉన్నాం. ఎంత అదృష్టం చెప్పండి అసలు మనకి. ప్రతిరోజు ప్రొద్దున పూట లేవంగానే రామ రామ రామ, రాముడి యొక్క నామం వింటం, రాముడి యొక్క వైభవం, రాముడి యొక్క నామం పలకటం, రామ భక్తుల మధ్యలో ఉండటం, దీనికంటే గొప్ప విశేషం ఏమున్నదండి? రామచంద్రమూర్తి అలా మనందరినీ అనుగ్రహించారు. రాముడి యొక్క చింతనతో గడిపేటట్టుగా రాముడు అనుగ్రహించినాడు. రాముడి యొక్క వైభవాన్ని చెప్పే, రాముడి యొక్క వైభవాన్ని వినే, రాముడి యొక్క వైభవాన్ని అనుభవించే, రాముడి యొక్క నామాన్ని పలికే ఒక అదృష్టాన్ని భగవంతుడు మనకిచ్చినాడు. దానికి కృతజ్ఞతలు ఎంతో మనం భగవంతుడికి తెలుపుకోవాలి. రేపటి రోజున రామ పట్టాభిషేక ఘట్టాన్ని మనం జరుపుకుంటున్నాం. రామ పట్టాభిషేకం జరుపుకున్నాక మనందరం రేపు ప్రారంభం చేద్దాము రామ పట్టాభిషేకాన్ని. ఎల్లుండి స్టార్టింగ్‌లో పూర్తి చేసేద్దాం. అప్పుడు సీతానవమి రోజు రామ పట్టాభిషేకం చెప్పుకున్నట్టుగా ఉంటుంది. దాంతో పాటు మనం ఉత్తరాఖండలో ఉండే విశేషాలు కూడా ప్రస్తావన చేసుకున్నట్టుగా 2 కలిపి అయిపోతాయి. రేపు సాయంకాలం పూట మనకి నారద భక్తి సూత్రముల ప్రవచనం ఉన్నది. లేదా రేపొద్దా క్లాస్? డైరెక్ట్‌గా శనివారం పెట్టుకుందామా? ఎంతమందికి రేపు క్లాసు ఉంటే పర్వాలేదు అని అన్నవారు కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ప్రభుజీ పర్వాలేదు రేపటి క్లాస్ ఉన్నా
మేము రాగలుగుతాము. లేదు మళ్ళీ రేపు విని, మళ్ళీ శనివారం విని, మళ్ళీ ఆదివారం విని ఏం పని లేదనుకుంటున్నారా మాకు అని అన్నవాళ్ళు నో అని పెట్టండి. ఓకే. చాలా మంది ఓకే అని చెప్తున్నారు కాబట్టి రేపటి రోజున సాయంకాలం పూట మనం మన దేశ రాజధాని హస్తినాపురం నుంచి మనం క్లాస్ చేసుకుంటాం అన్నమాట. ఎల్లుండి సీతానవమి. అక్కడ విశేషమైన ఉత్సవాలు. సీతానవమి రోజు మోస్ట్‌లీ మేమక్కడ రోహిణి కానీ, ఈస్ట్ ఆఫ్ కైలాష్ కానీ టెంపుల్‌కి వెళ్తాం. అక్కడ సీతారాం, లక్ష్మణ్ ఉన్నారు కాబట్టి అక్కడ మీ అందరికి దర్శనం చేయించే ప్రయత్నం చేస్తాం. ఎవరైనా ఢిల్లీ నుంచి మన ప్రవచనాలు వినేవాళ్ళు ఉన్నారా? ఈ జపా గ్రూప్‌లో ఎవరైనా ఢిల్లీలో ఉన్నవాళ్ళు ఉన్నారా? ఓకే. ఈరోజు సాయంకాలం పూట జపా జపా అంటున్నా. ఈరోజు సాయంకాలం పూట మనకి యాత్ర మీటింగ్ ఉన్నది. ఈరోజు వెడ్నెస్‌డే కదండీ! ఈరోజు మనకి యాత్ర మీటింగ్ ఉన్నది. తప్పకుండా ఎవరెవరైతే యాత్రకి వస్తున్నారో వాళ్ళందరూ వెంటనే ఆర్గనైజర్స్‌కి రిక్వెస్ట్ ఏంటి అనంటే, మన యాత్ర గ్రూప్‌లో ఇప్పుడే ఇమ్మీడియేట్‌గా ఒక రిమైండర్ పోస్ట్ చేయండి. మేము మేనేజ్ చేసేస్తాము. దాంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. జస్ట్ లాస్ట్ మినిట్ అనౌన్స్‌మెంట్స్ అన్నీ కూడా మీకు చెప్పాలి. తర్వాత ఎవరెవరు ఏ ప్రదేశంలోకొచ్చారు అని నాకు తెలిసి డివైడ్ అయినట్టే ఉంది ఆల్రెడీ. అయితే ఆ నంబర్స్ మీకు ఆర్గనైజర్స్ షేర్ చేసి పంపించేస్తారు. మీ అందరూ మాట్లాడుకొని ఎలా రావాలి, ఏంటి అనే విశేషాలు డిసైడ్ చేసుకోవడానికి. మనందరం మళ్ళీ జీఈవీ యాత్రకొచ్చే వాళ్ళందరూ కూడా 21 రోజు కలుద్దాం. మేము 20వ తారీఖు బయలుదేరి వెళ్తున్నాం. అక్కడ మీ అందరి కోసం అరేంజ్‌మెంట్స్ అన్నీ కూడా చూసుకొని 21వ తారీఖు మిమ్మల్ని స్వాగతించడానికి అక్కడ రెడీగా ఉంటాను. అలానే 18వ తారీఖు ప్రొద్దున మియాపూర్‌లో క్లాసున్నది. ఇస్కాన్ మియాపూర్‌లో క్లాసున్నది. 18వ తారీఖు సాయంత్రం పూట వనస్థలీపురంలో క్లాసున్నది. 19 ఆదివారం సాయంకాలం పూట కొత్తపేట్‌లో క్లాసున్నది. వాటికి సంబంధించిన పోస్టర్స్ అన్నీ కూడా మీకు గ్రూప్‌లలో అలానే యూట్యూబ్‌లో ఈరోజు అప్‌లోడ్ చేస్తారు. అలానే ఈరోజు నారద భక్తి సూత్రముల యొక్క 3వ ప్రవచనం వస్తుంది. తప్పకుండా ఆన్సర్స్ పెట్టడానికి ప్రయత్నం చేయండి అందరూ భక్తులు కూడా. 5 సులభాతి సులభమైన ప్రశ్నలు మీకు పంపిస్తాం. తప్పకుండా మీరందరూ జపా గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. జపా గ్రూప్‌లో వివిధ విశేషములు, దర్శనములు అన్నీ కూడా మీకు పంపిస్తూ ఉంటారు. ఎవరైతే రెగ్యులర్‌గా జపా క్లాస్‌కొస్తున్నారో జపా విత్ ప్రణవానంద దాస్ అనే గ్రూప్‌లో ఈరోజు సాయంకాలం పూట జీవి యాత్ర మీటింగ్ ఉంది. మర్చిపోకుండా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. గోవర్ధన్ ఇకో విలేజ్ యాత్ర. దాంతో పాటు సాధనా కార్డ్‌లు పంపించాల్సినది ఏమిటి? సాధనా కార్డ్ పంపించాల్సినది KKM.sadhana
1 2 3 దీన్ని ఒకసారి ఇందులో చేసేయండి మాతాజీ. ఎవ్రీవన్ కి పెట్టండి. సబ్మిట్ యువర్ సాధన కార్డ్ టు ద మెయిల్ ఐడి. ఏ మెయిల్ ఐడికి పంపించాలి? kkm.sadhana123@gmail.com అనే మెయిల్ ఐడికి మీ సాధన కార్డులు పంపించండి. ఎలా పంపించాలో మీకు పర్సనల్ గా తెలియకపోతే మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఎవరినైనా అడగండి. జస్ట్ మెయిల్లో మెయిల్ ఐడి పెట్టి మీ సాధన కార్డుని అప్లోడ్ చేసి పంపించాలి. చాలా ఈజీ ప్రాసెస్. మనకి యూత్ క్లాస్ ఎల్లుండి నుంచి ప్రారంభమవుతుంది. ఎవ్రీ ఫ్రైడే. ఓ మై గాడ్. ఫ్రైడే సాయంకాలం పూట మా ఫ్లైట్ ఉంది హైదరాబాద్కి. కరెక్ట్ టైంలో వస్తే పర్వాలేదు, కానీ ఫ్లైట్ డిలే అవ్వటం మన చేతుల్లో లేదు కదా. ఎలా రిస్క్ తీసుకోవాలి క్లాస్ కోసము అని కొద్దిగా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్స్ అన్ని డిలే అవుతున్నాయట, మీకు తెలిసినా? ఎందుకంటే ఒక స్వర్ల్ విండ్ ఒక ఫ్లైట్ లేట్ అవ్వటం వల్ల ఒక రోజు ఎయిర్ ఇండియా వల్ల 55 ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారట. ఇప్పుడు అదే ఇండిగోకి వచ్చింది. నిన్నటి రోజున 85 ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. అయితే ఆ స్వర్ల్ విండ్ ఎఫెక్ట్ మరి ఈ వారం ఎలా అవుతుంది అనేది ప్రశ్న. యూత్ క్లాస్ ఎలా 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 ఓకే, మీకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను యూత్ క్లాస్ ఏంటి అనేది, ఎలా మనం మేనేజ్ చేయాలి అని. ఫ్లైట్ ఉంది, ఫ్లైట్ లేట్ అయితే మాత్రం క్లాస్ మళ్ళీ మనం స్టార్ట్ చేసి చెప్పకపోతే బాగుండదు. ఫ్లైట్ వెళ్ళటం మన చేతుల్లో లేదు కదండి. కాబట్టి ఎలా చేయాలి ఏంటి అనేది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి ఆలోచించి మళ్ళీ మీకు యూత్ క్లాస్ గురించి అయితే చెప్తాను. రేపైతే మనకి నారద భక్తి సూత్రముల యొక్క ప్రవచనం ఉన్నది. చక్కగా అటెండ్ అవ్వచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మాతాజీ మీ పిల్లవాడి పేరేంటో చెప్పండి, అప్పుడు కదా అందరు భక్తులు ప్రార్థన చేయగలుగుతారు. అలానే ఈరోజు కృష్ణ ప్రభుజీ, ఈరోజు నా బర్త్డే ఇంకా మ్యారేజ్ డే. మీనాక్షి మాతాజీ హరే కృష్ణ, వెరీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే అండ్ మ్యారేజ్ డే. ఇంకెవరికి ఎవరి బర్త్డే ఈరోజు? ఎస్, మీ పేరేంటండి? కమెంట్ బాక్స్ లో పెట్టండి. త్రిపుర మాతాజీ మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? నీరజ మాతాజీ వెరీ హ్యాపీ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. నికేత్ హరే కృష్ణ, వెరీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే. హరే కృష్ణ. త్రిపుర మాతాజీ చెయ్యెత్తారు, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? త్రిపుర మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ చెప్పండి. ఈ రోజు మా పెళ్లి రోజు ప్రభుజీ, నాకు తెలియదు అట్లా ఓట్స్ పెట్టేదానికి. ఓ హరే కృష్ణ, వెరీ హ్యాపీ యానివర్సరీ. జీవించండి ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రార్థన చేస్తాం మీకోసం తప్పకుండా భగవంతుడికి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. వండర్ఫుల్. ఎన్ని సంవత్సరాలు అయ్యాయి మీ ఎన్నో మ్యారేజ్ యానివర్సరీ మీది? 43. అమ్మో, 43rd మ్యారేజ్ యానివర్సరీ. హరి బోల్.
తిరుపతికి వచ్చినప్పుడు రాండి ప్రభుజీ. మాకు ఆతిథ్యం మీకు ఇవ్వాలని చాలా చాలా ఆశగా ఉంది ప్రభుజీ. వెంకటేశ్వర స్వామికి చెప్పండి ప్రణవానంద దాస్ని పిలవండి అని. తప్పకుండా ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. మేము కూడా యాత్రకి ఇద్దరం వస్తున్నాం ప్రభుజీ. చాలా సంతోషం, చాలా సంతోషం. ఈరోజు యాత్ర మీటింగ్ ఉంది, తప్పకుండా అందరూ జాయిన్ అవ్వండి. ఈరోజు సాయంత్రం పూట కలుద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय.